నాయకులందరికీ కూడా శిరస్సు వంచి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము ఈ స్టేజ్ మీద ఉండి ఇలా మాట్లాడగలుగుతున్నామంటే మీరే కారణం. మీలో ఉన్న ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఎంతో ఆదరించి అభిమానించి మీ అమూల్యమైన ఓట్లు వేసి మా మీద విశ్వాసం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా కష్టాలు కడగండ్లు తీరుతాయి, నిజమైన ప్రజారాజ్యం వస్తుంది, నిజమైన రైతు రాజ్యం వస్తుందని మమ్మల్ని నమ్మి మా మీద భరోసా ఉంచి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారో అందుకు మీ అందరికీ కూడా మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము ఏమైతే హామీలు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం. దాని ద్వారానే మీకు ఏ గవర్నమెంట్లో కూడా ఇంతకుముందు ఎలక్షన్ టైం గవర్నమెంట్ ఏర్పడిన 48 గంటల లోపల సంక్షేమ పథకాలు అమలు అవుతాయి. మొట్టమొదటిసారిగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక 48 గంటల లోపలనే మనందరికీ తెలుసు మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం జరిగింది. అంతేకాకుండా మార్చిలో మనకి గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున మనము ప్రజా సదస్సులు ఏర్పాటు చేసుకొని మనం వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా 6 గ్యారెంటీల అమల్లో భాగంగా అప్లికేషన్ స్వీకరించి ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ మనం గమనించి ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ వైరాలో 2 ముఖ్యమైన ఘట్టాలు జరుగుతున్నాయి. ఏంటంటే ఒకటి రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ, అదేవిధంగా మరి గోదావరి జలాలని నాగార్జున సాగర్కి బుక్ చేయడం. ఇవి 2 కూడా ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొట్టమొదటిసారి ఖమ్మం జిల్లా వైరాకి ఇచ్చేస్తున్న సందర్భంగా వారికి మన ప్రజలందరి తరఫున మరి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన రేవంత్ రెడ్డి గారు ఎంత దార్శనికులు అంటే మన రైతన్నల మీదే కాకుండా మహిళలకి అలాగే స్టూడెంట్స్కి కూడా ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న మెగా డిఎస్సి అది కూడా నిర్వహించడం జరిగింది. 11,000 మంది టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగింది. అలాగే మరి యువతకి సంబంధించి NUTS స్కిల్స్ యూనివర్సిటీ కూడా హైదరాబాద్ నగరంలో ముచ్చర్ల దగ్గర స్థాపించడం జరిగింది. అంటే ఇంతగా మన కోసం మన అభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తున్నారు. జనవరిలో ఆయన దావోస్ పర్యటనకి వెళ్ళి 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించుకొచ్చారు. అలాగే ఇప్పుడు కూడా అమెరికా పర్యటనకి వెళ్ళి మరి ఒక 32,000 కోట్ల నిధులు సంపాదించుకొని వచ్చారు. అలాగే ముఖ్యమంత్రి వర్యులు వస్తున్నారు. వారందరికీ మనం ఘనంగా కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్తాము. అందరికీ మరి ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.